హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ జాయింట్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేస్తానండి. ముందుగా పెరుగు చట్నీ మాత్రం ముందు చేస్తానండి. అది చేసి పక్కన పెట్టాను. ఒక 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, బాస్మతి రైస్. అది విడిగా ఇక్కడ రిలయన్స్ మార్ట్లో అమ్ముతున్నారు, అక్కడ తీసుకున్నాను అనమాట. 2 కేజీలు తెచ్చుకున్నానండి. 3 గ్లాసులు వేసుకున్నాను. అవి ముందు నానబెట్టుకోవాలన్నమాట. 3 గ్లాసులు వేసుకున్నాను. 3 గ్లాసులకి నీళ్ళు వేసుకొని ఒక 1 అవర్ అయినా నానాలన్నమాట. ఆ 1 అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి ఈలోపు చికెన్ జాయింట్లోనూ పసుపు ఉప్పు వేసుకొని వేపుకోవాలన్నమాట. కొద్దిగా ఎర్రగా కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని వేపుకొని ఇవన్నీ కొద్దిగా వేగాక చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి. మనం నానబెట్టి ఉంచుకున్న చికెన్. ఈ చికెన్ బాగా మగ్గి దగ్గరికి వచ్చాక ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు, పసుపు, కారం, చిన్న గరం మసాలా. మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది అందులో వేయలేదు, నేను మర్చిపోయాను. అందుకని ఇందులో వేరేగా సపరేట్గా వేసుకుంటున్నాను అన్నమాట. ఆ గిన్నెలోనే కొద్దిగా నీళ్ళు వేసి కడిగేసి వేస్తాను అన్నమాట.
బాగా ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న కారం, కొంచెం ఉప్పు, గరం మసాలా అన్నీ మళ్ళీ పడతాయండి. అది తెల్లగా ఉంది కదా, కొద్దిగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఎర్రగా ఉండాలి కూర ఎప్పుడు. మరి ఎర్రగా అంటే ఎక్కువ వేయనండి కారం, మళ్ళీ పిల్లలు తినరు. పిల్లలు తినేటట్టుగా ఉండాలి, కొద్దిగా ఎర్రగా ఉండాలి. అందుకనే నేను ఈ ఇగుర్లు గట్ట అయితే తెల్లగా ఉంటాయి కారం అయిపోతే, అందుకే వేపేస్తాను ఎక్కువ మాట. పిల్లలకి ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ వాళ్ళ దగ్గరికి వేపడమేనండి. అలా మగ్గించి ఈ ఇగురిని అలా మగ్గించి వేపేస్తూ ఉంటాను అన్నమాట. వేపడం అంటే నూనెలోని కాదండి. ఇవి ఇక్కడ పక్కన రెడీ అవుతున్నాయండి. ఇప్పుడు చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి. అవి ఇలా ఉడుకుతున్న తిన్నా చాలా బాగుంటాయండి. ఎందుకంటే మనం దానికి అన్నీ పట్టించి ఉంచాము ఆల్రెడీ. ఉప్పు, కారం, గరం మసాలా అంతా. ఇలా కూడా తినేయచ్చు. పిల్లలు ఇలాగే తినేస్తారు, కానీ బిర్యానీలో వేయాలి కదా అని ఉంచాను నాకు పక్కన. ఇది అయిపోయింది, కొంచెం ఇది అయిపోయినట్టుగా ఇంకా కొద్దిగా ఒకసారి ఇటు సైడ్ తిప్పాను కదా, కొంచెం ఇటు సైడ్ కూడా వేగితే అయిపోయినట్టు. చూసారా, ఇంక ఇది అయిపోయింది. దించేసి ఇంకా బిర్యానీకి రెడీ చేయాలి. ఆ పక్కన కూర ఉడుకుతుంది కదా, ఈ పక్కన ఇవి వేయాలి కదా. ఇవి అయిపోయిన వెంటనే బిర్యానీ తప్పేలు పెట్టేయాలి. బిర్యానీ తప్పేలు పెట్టి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకొని వేపించుకోవాలండి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు అది వేసుకోవచ్చు. కానీ నేను అన్నీ వండాలి చెయ్యాలని ఉండదండి. నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకుంటాను. నాకు ఉల్లిపాయ, టమాటా, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఉంటే చాలండి. చాలా చాలా బాగుంటుంది అలా వండుకుంటే, ఏమి వేయక్కర్లేదు. వేగాక చిన్న ఉప్పు, పసుపు వేసుకొని వేసుకోవాలి. బాగా వేగాక మనం నానబెట్టుకున్న బియ్యం కూడా ఉన్నాయి కదండి, అవి నీళ్ళు వార్చి పక్కన పెట్టుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందాక చికెన్లో ఎందుకు వేయలేదంటే అప్పుడు నేను రెడీ చేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను, గరం మసాలా వేసుకున్నాను, ఉప్పు అండి. మళ్ళీ నీళ్ళు వేసుకున్న చూసుకొని వేసుకుంటాను. ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం అన్నీ కూరలో వేసుకున్నాము. ఇందులో కూడా అలా వేసుకోవాలి. అలా వేసుకొని మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో ఉంచుకోవాలి. ఇది మామూలు బియ్యం లాగా కెల్లా బిల్ల కలపకూడదండి. జస్ట్ అలాగా పైన కొద్దిగా కింద నుంచి మీదకి కలిసినట్టుగా ఒక 2-3 సార్లు కలపాలి అంతే. ఈ నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. నేనైతే ఒకటికొకటే వేస్తాను. 1 అవర్ నానబెట్టుకుంటే ఒకటికొకటే వేస్తానండి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే 1-1.5. బాస్మతి రైస్ ఎప్పుడు ఒక తగ్గించే వేయాలండి, ఒక అరగ్లాసు. అందుకని నేను ఒకటికొకటే వేసుకొని ఇచ్చేసుకున్నాను. ఇంకా అందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయేలాగా చూసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇందులోని కొంచెం రోజ్ వాటర్ వేసానండి. బిర్యానీలో రోజ్ వాటర్ గట్రా వేస్తే చాలా బాగుంటుంది. ఈ చికెన్
ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఈ పక్కన ఇది ఇంకా కంప్లీట్ అయిపోయినట్టుగా. ఇంకా దాని సంగతి చూద్దాం. అదొక 75% ఉడికిందండి. ఇప్పుడు ఈ జాయింట్ని తీసుకెళ్ళి ఇందులో వేయాలన్నమాట. నేను 4 జాయింట్లు పైన కొంచెం కూర కూడా వేసానండి. పక్కన కూర అయిపోయింది కదా, ఆ కూర ఇగురు కూడా దిగి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మనం కుక్ చేసుకున్న దాంట్లో పెట్టేస్తే సరిపోద్దండి. ఒక 75 ఉడికిపోయింది. ఇంకొక 25, ఒక్క 10 నిమిషాలు అంటే దీని రసం అటు పడుతుందండి, అంతే. ఇది మాత్రం ఇలాగే ఉంటాయి. దీని టేస్ట్ దీనిదే, దాని టేస్ట్ దానిది. దీని రసం వల్ల వచ్చి చాలా బాగుంటుందండి. ఇది అయిపోగానే నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి. అంటే కలర్స్గా ఉంటే పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారు కదా అని కలర్స్ వేసాను. అవి చాలా బాగున్నాయండి. రెడ్, ఆరెంజ్ 2 కలర్స్ వేసానండి. అది అలా చిన్న ఒక చిటికెడు అక్కడ తగులుతుంది, అంతేనండి. అలా వేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ తీసి మీదన కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టుగానండి. ఇలా పువ్వులా విడుతుందండి పర్ఫెక్ట్గా. ఒక 1/2 గ్లాస్ తగ్గించి వేయాలి ఎప్పుడైనా బాస్మతి రైస్. జాయింట్ దమ్ బిర్యానీ రెడీ. చికెన్ కర్రీ బిర్యానీ చూసారా, మంచి గుమ్మలాడిపోతుందండి. చాలా బాగుంది చూస్తే. మా ఆయనగారు రెడీగా కూర్చున్నారండి. మార్నింగ్ టిఫిన్ చేయలేదైనా. బేగా పెట్టు ఆకలేస్తుంది అని గోల పెట్టేశారు అన్నమాట. ముందు టేస్ట్ అది చూడడానికి ముందు ఆయనకే పెట్టాను, ఎలా ఉంది చెప్పండి అని. సర్వింగ్ బౌల్లోకి వడ్డించాను మీకు చూపిద్దామని వడ్డిస్తే నాకేనా అన్నారు. మీకే తినియండి అన్నాను. ఎవరో ఒకరు తినడానికే కదా అని తినియండి అని ఇచ్చేసాను. చక్కగా తినేసారు. ఇదిగోండి జాయింట్ దమ్ బిర్యానీ రెడీ. కర్రీ, పెరుగు చట్నీ, జాయింట్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.